హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. శాస్త్రాల ప్రకారం గోర్లు కట్ చేసుకోవడం, గడ్డం చేయించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం వంటివి ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు చేయకూడదు. శాస్త్రాలను పాటించేవారు ఏ రోజున గోర్లు, జుట్టు కత్తిరించుకుంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో చాలామంది గోర్లు పెరిగినా, జుట్టు పెరిగినా లేదా కొద్దిగా గడ్డం పెరిగినా వెంటనే కత్తిరించుకోవడమో లేదా ఖాళీ సమయాల్లో కట్ చేసుకోవడమో చేస్తూ ఉంటారు. అయితే శాస్త్రం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు ఈ పనులను చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, ఇంట్లో కలహాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలియచేస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో గ్రహాల అశుభ ప్రభావం మీపై పడుతుందని, దీంట్లో మీరు పేదరికంతో కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని, ఈ సందర్భాల్లో ఏ ఏ రోజుల్లో గోళ్లను, జుట్టును కత్తిరించుకోవచ్చు, షేవింగ్ చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. శాస్త్రాల ప్రకారం జుట్టు కత్తిరించుకోవాలంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే పూర్తి చేయాలి. తండ్రి, కొడుకు లేదా అన్నదమ్ములు ఒకటే రోజున క్షవరం చేయించుకోకూడదు. సోమవారం రోజున జుట్టును కత్తిరించుకున్నట్లయితే ఆదాయం పెరుగుతుంది. కానీ సంతానం కోసం ఎదురు చూసేవారు సోమవారం జుట్టుని కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు. అంతేకాదండి, ఒకడే పుత్రుడు ఉన్నవారు కూడా సోమవారం రోజున జుట్టును పొరపాటును కూడా కత్తిరించుకోకూడదు. ఇలా చేయడం వల్ల అనారోగ్య పాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. శాస్త్రాల ప్రకారం మంగళవారం అంగారక గ్రహానికి సంబంధించిన రోజు. అంగారకుడు ధైర్యానికి కారకంగా పరిగణిస్తారు. ఈ రోజున గోర్లు కత్తిరించుకోవడం, జుట్టును కత్తిరించుకోవడం వల్ల మీలో సహనం తగ్గి కోపం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి, ఈ మంగళవారం రోజున క్షవరం చేయించుకున్నట్లయితే ఆయుష్ కూడా తగ్గుతుందని పండితులు చెప్తూ ఉంటారు. దాని కారణంగానే పెద్దలందరూ కూడా మంగళవారం ఈ పనులను అస్సలు చేయకూడదని చెప్తూ ఉంటారు. బుధవారం రోజున జుట్టు, గోర్లు, గడ్డం వంటివి కత్తిరించుకోవడం పవిత్రంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే ఐశ్వర్యం పెరగడంతో పాటు లక్ష్మీదేవి యొక్క పూర్తి ఆశీస్సులు మీపై ఉంటాయి. అంతేకాదు, బుధవారం రోజున జుట్టును కత్తిరించుకోవడం వల్ల బుధుడి స్థానం బలపడుతుంది. బుధుని అనుగ్రహంతో నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. గురువారం రోజున క్షవరం చేయించుకున్నట్లయితే 10 నెలలు ఆయుష్ వృద్ధి చెందుతుంది. అలాగే విద్య, ఐశ్వర్యం కోరుకునేవారు గురువారం క్షవరం చేయించుకోకూడదు. లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండి ఆమె అనుగ్రహం పొందాలనుకుంటే ఈరోజు క్షవరం లేదా షేవింగ్ అనేవి అస్సలు చేయించుకోకూడదు. ఒకవేళ మీరు అలా చేస్తే ధన నష్టం జరగవచ్చు. సంతానానికి సంబంధించిన అనేక సమస్యలు రాబోయే కాలంలో మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. శుక్రవారం రోజున క్షవరం చేయించుకున్నట్లయితే 11 నెలల ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి. అక్కా చెల్లెళ్ళు ఉన్నవారు ఈ రోజున ఈ పనులు అస్సలు చేయకూడదు. శనివారం రోజున గోర్లు, జుట్టు కత్తిరించుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఈ పనులు చేయడం వల్ల అకస్మాత్తుగా సంభవించే మరణాలనేవి తొలగిపోవడంతో ఆర్థికపరమైన నష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అంతేకాదండి,
ఈరోజు షేవింగ్ చేసుకోవడం, కటింగ్ చేసుకోవడం వల్ల పితృదోషం కలిగే అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆదివారం రోజున సూర్యభగవానుడికి అంకితం ఇవ్వబడింది. ఈ రోజున మనలో చాలామందికి సెలవు ఉంటుంది కాబట్టి ఆదివారం నాడు కటింగ్, షేవింగ్ చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం చేసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావం మీ జీవితాలపై పడుతుంది. మీ ఆరోగ్యంలో విపరీతమైన సమస్యలనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ను మాకు తెలియచేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.